Good evening all. Welcome to my YouTube channel Maths by Venki. 7th క్లాస్ సంబంధించి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎక్సైజ్ 10.1 అనేది కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఎక్సైజ్ 10.2 చూద్దాం. If m is equal to 2, find the value of m is equal to 2 అని ఇచ్చి కింద ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ యొక్క వాల్యూస్ కనుక్కోమంటున్నాడు. చూద్దాం, 1 by 1 ఒకటి చేసుకుంటా వెళ్దాం. సొల్యూషన్ ఫస్ట్ ఏమని ఇచ్చాడు, m-2 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. m-2 దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద m ఎంత అని ఇచ్చాడు ఇక్కడ. m ఈజ్ ఈక్వల్ టు 2 కదా, అంటే m ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. 2 - 2 ఈజ్ ఈక్వల్ టు 0. 2 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 0. ఇది ఫస్ట్ వన్ ఆన్సర్. సెకండ్ వన్, వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ సెకండ్? 3m - 5. 3 ఇంటూ m అంటే m ఈజ్ ఈక్వల్ టు 2 కదా, 2 - 5 ఈజ్ ఈక్వల్ టు 3 2s are 6. 6 - 5 ఈజ్ ఈక్వల్ టు 1. 3m - 5 వాల్యూ ఎంత వచ్చింది? 1. నెక్స్ట్ థర్డ్, 9 - 5m. 9 - 5 into m means m is equal to 1 అని m is equal to 2 అని ఇచ్చాడు, అంటే m ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు 9 - 5 2s are 10. 9లోంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే -1. చూడండి ఇక్కడ ఆపోజిట్ సింబల్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, సేమ్ సింబల్స్ ఉంటే ఎడిషన్ చేయాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ఆపోజిట్ సింబల్స్ సబ్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్, 3m² - 2m - 7. 3 ఇంటూ m², m అంటే 2, 2² minus 2m, 2 into 2 minus 7 is equal to 3 into 2² means 2 2s are 4 minus 2 2s are 4 minus 7. 3 4s are 12 minus 4 minus 7. 12 సేమ్ సింబల్స్ ఉంటే ఏమని చెప్పాను, ఎడిషన్ చేయాలని చెప్పాను కదా. -4 - 7 రెండు ఎడిషన్ చేస్తే 11. ఏ 11? -11. 12లోంచి 11 సబ్ట్రాక్ట్ చేస్తే 1. 3m² - 2m - 7 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్, 5m by 2 minus 4. 5m by 2 minus 4. m ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5 into 2 by 2 minus 4. 2 get cancel one time. 5 1s are 5 minus 4. 5లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1. 1 is the answer. ఓకేనా? నోట్ డౌన్ మా. నెక్స్ట్ సెకండ్ సమ్, ఇఫ్ p ఈజ్ ఈక్వల్ టు -2 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి 3 సమ్స్ ఇచ్చాడు. p ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేసి చేస్తాం ఈ సమ్స్. క్లియర్? ఫస్ట్ సమ్ చూద్దాం. సొల్యూషన్ గివెన్ p ఈజ్ ఈక్వల్ టు -2 అని ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, 4p + 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత? p ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయడమే. 4 ఇంటూ -2 + 7. ఇక్కడ ఇంటూ చేస్తుంది 4 pతో. 4 2s are 8. 8 - 8 + 7. ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి పెద్ద నెంబర్ దగ్గర ఏ సింబల్ అయితే ఉందో ఆ సింబల్ వేసుకుంటాం. 8లోంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 1. A1 - 1.
బిగ్గర్ నెంబర్ దగ్గర మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ వేసుకుంటాం. ఓకేనా? 4p + 7 = -1. ఓకే, క్లియర్. సెకండ్ సమ్ ఏమంటున్నాడు? -3p² + 4p + 7. దీని వాల్యూ ఎంత చూద్దాం. -3 × p². p అంటే -2 కదా, -2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. స్క్వేర్ ప్లస్ 4 × -2 + 7. -3 × -2² -2² అంటే అర్థం ఏంటంటే -2ని 2 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేయాలి. -2 × -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 2s are 4. అంటే దీని వాల్యూ -2² వాల్యూ 4 అవుతుంది. బ్రాకెట్ రిమూవ్ చేసేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 2s are 8 + 7. ఇక్కడ నెంబర్స్ మల్టిప్లై చేసే ముందు ఫస్ట్ సింబల్స్ని కూడా మల్టిప్లై చేయాలమ్మా. సింబల్స్ మల్టిప్లై చేసిన తర్వాతే నెంబర్స్ మల్టిప్లై చేస్తాం. క్లియర్? మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 4s are 12 -8 + 7. -12 -8 సేమ్ సింబల్ ఉంటే ఎడిషన్ చేసి అదే సింబల్ వేసుకోవాలి. -12 -8 -20 + 7. 20లోంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 13. ఏ 13? -13. పెద్ద నెంబర్ దగ్గర మైనస్ సింబల్ ఉంది కాబట్టి -13 is the answer. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. -2p³ -3p² + 4p + 7. -2 × p ప్లేస్లో వాడు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తా. p = -2. p = -2 అని ఇచ్చాడు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేసేయండి. -2 whole cube -3 × -2 whole square + 4 × -2 + 7. p ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. -2 whole cube, -2 క్యూబ్ అంటే -2ని 3 టైమ్స్ రాసుకుని మల్టిప్లై చేయాలి. -2 × -2 × -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే సింబల్ మైనస్ వస్తుంది. 2 2s are 4, 4 2s are 8 -8. -2 క్యూబ్ వాల్యూ -8 -8 -3 × -2² అంటే 4 ప్లస్ బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 4 2s are 8 + 7. ఇక్కడ పవర్లో కనుక ఆడ్ నెంబర్ ఉందనుకోండి మీకు వచ్చేది మైనస్లో వస్తుంది. పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటాయి కనుక స్క్వేర్ చేసేటప్పుడు వచ్చేది ప్లస్లో వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 8s are 16. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 3 4s are 12 -8 + 7. ప్లస్ 16 + 7 రెండు ఎడిషన్ చేస్తే 23. -12 -8 -20. 23లోంచి 20 సబ్ట్రాక్ట్ చేస్తే 3. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ సమ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ when x is equal to -1. x is equal to -1 అయితే ఆ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, చూద్దాం. సొల్యూషన్. వాట్ హీ గివెన్ హియర్? గివెన్ x is equal to -1. x వాల్యూ -1. ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది ఆ వేరియబుల్ ప్లేస్లో. ఫస్ట్ ఏం అడుగుతున్నాడు? 2x - 7 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 2 × x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే -7 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 1s are 2 -7
సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయాలి. -1 -2 -9. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ -x + 2 మైనస్ x అంటే -1, మళ్ళీ -1 + 2 మైనస్ ఇంటూ మైనస్ +1 +2 1 + 2 3. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. x² + 2x + 1 అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే -1² + 2 × -1 + 1. ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం, స్క్వేర్ ఉంటే మనకి ప్లస్లో వస్తుంది అనేసి. 1² అంటే 1 1s are 1, ప్లస్ ఇంటూ మైనస్ -2 1s are 2 + 1 +1 + 1 అంటే 2 2 - 2 0. Now fourth sum. (2x² - x - 2). 2 × x అంటే -1 కదా, మైనస్ ఇంటూ x -1 -2. 2 × -1² అంటే 1, మైనస్ ఇంటూ మైనస్ +1 -2. 2 1s are 2 +1 -2. +1 +2 -2 గెట్ క్యాన్సిల్, 0 కదా, 2 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకా మిగిలింది 1. అలాగన్నా చేయొచ్చు. 2 + 1 3, 3లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1, ఎలాగైనా చేయొచ్చు, నో ప్రాబ్లమ్. క్యాలిక్యులేషన్ ఎలాగైనా చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ సమ్. ఇఫ్ a = 2 b = -2 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పి 3 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఆ ఏబి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్స్ అనేవి వస్తాయి. చూడమ్మా, సొల్యూషన్ గివెన్ ఏమేమి ఇచ్చాడో రాసుకోండి ఫస్ట్. a = 2 అంట అండ్ b = -2. అయితే ఫస్ట్ క్వశ్చన్, a² + b² వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఏ అంటే 2 సబ్స్టిట్యూట్ చేసుకోండి, స్క్వేర్ కదా, 2² ప్లస్ b అంటే -2 స్క్వేర్. 2ని స్క్వేర్ చేస్తే 2 2s are 4 ప్లస్ 2ని స్క్వేర్ చేస్తే 2 2s are 4 -2 × -2 4 + 4 8. అంటే therefore a² + b² = 8. That value is 8. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం అడుగుతున్నాడు? a² + ab + b², ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. a అంటే 2, 2² ప్లస్ a × b అంటే 2 × -2 ప్లస్ b² అంటే -2². 2² అంటే 2 2s are 4 ప్లస్ ఇంటూ మైనస్ -2 2s are 4 ప్లస్ 2² అంటే -2 × -2 4. క్లియర్? -4 + 4 గెట్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలింది 4. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సమ్. ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? therefore a² + ab + b² = 4. లాస్ట్ అండ్ ఫైనల్ సమ్, థర్డ్ సమ్.
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఫస్ట్దేమో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, థర్డ్దేమో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే 2, 2 స్క్వేర్ మైనస్ బి అంటే -2 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ మీన్స్ 2 2s are 4 -2 స్క్వేర్ అంటే -2 ఇంటూ -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4. 4 లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 0. క్లియర్? Therefore, a square minus b square is equal to 0. క్లియర్ కదమ్మా? నోట్ డౌన్. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూద్దాం చూడండమ్మా. వెన్ a is equal to 0, b is equal to -1, find the value of the given expressions. Find the value of the given expressions. ఇక్కడ 4 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ఆ 4 ఎక్స్ప్రెషన్స్ యొక్క వాల్యూస్ కనుక్కోమంటున్నాడు. సొల్యూషన్ ఫస్ట్ గివెన్ a is equal to 0, b is equal to -1. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ చూద్దాం. 2a ప్లస్ 2b వాల్యూ ఎంత? 2 ఇంటూ ఏ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి ప్లస్ 2 ఇంటూ -1. 2 zeros are 0. 0 ఇంటూ ఎనీథింగ్. 0తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా మనకు వచ్చే ఆన్సర్ 0a. ప్లస్ ఇంటూ మైనస్, -2 1s are 2. ఓకే, 0లోంచి -2 సబ్ట్రాక్ట్ చేస్తే -2a. ఏ నెంబర్లోంచి అయినా 0 సబ్ట్రాక్ట్ చేస్తే అదే నెంబర్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 0 ఒకటి నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. 0 అనేది పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండమ్మా. నెక్స్ట్ సెకండ్ వన్. దిస్ ఇస్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ 2a square plus b square plus 1 is equal to 2 into 0 square plus b అంటే -1 square plus 1. 0 square అంటే 0, 0 అంటే ఎనీథింగ్, అది దాని వాల్యూ 0. ప్లస్ 1 square అంటే 1 ప్లస్ 1. 1 plus 1 2. 1 plus 1 2. నెక్స్ట్ థర్డ్ 2a square b plus 2ab square plus ab. 2 into 0 square b అంటే -1 plus 2 into 0 -1 square plus 0 into -1. ఎస్ చూడండమ్మా, 0 స్క్వేర్ అంటే 0a అంటే ఈ వాల్యూ అంతా 0 అయిపోతుంది. ప్లస్ ఇక్కడ కూడా 0 ఉంది. 0 ఇంటూ ఎనీథింగ్, అది కూడా 0a. ఇక్కడ కూడా 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0. మొత్తం టోటల్ 0. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. a square plus ab plus 2 is equal to, a square means 0 square plus a అంటే 0, b అంటే -1 plus 2. 0 square అంటే 0 plus 0 into anything 0 plus 2. ఇక మిగిలేది 2. This is answer for the fifth question, I think. This is fifth question.